ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ మార్చారు అధికారులు. గత సీఎం వాడిన వైట్ కాన్వాయ్ ని కలర్ మార్చి బ్లాక్ కాన్వాయ్ గా చేశారు. ఇటు సీఎం భద్రతా సిబ్బందిని కూడా మార్చినట్లు తెలుస్తోంది. గత ముఖ్యమంత్రికి ఉన్న భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చి రేవంత్ రెడ్డికి కొత్త సిబ్బందిని కేటాయించారు ఇంటెలిజెన్స్ అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం కాన్వాయ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, సీఎం కాన్వాయ్ ఇవాళ మనకు కలర్ మార్చారు. సో దానికి సంబంధించి గత సీఎం ఉన్నప్పుడు వైట్ కాన్వాయ్ ఉండేది, కానీ ఇప్పుడున్నటువంటి సీఎంకి అంటే మొదట్లో వైట్ కాన్వాయ్ కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వెహికల్ మాత్రం బ్లాక్ వెహికల్ ఉండేది. ఆ బ్లాక్ వెహికల్ వల్లనే ఆయన వచ్చారు. వైట్ వెహికల్ అన్ని కాన్వాయ్కి సంబంధించి ఉన్న ఆయన ఉండే వెహికల్ మాత్రం బ్లాక్ వెహికల్లో ఆయన వచ్చేవారు. అయితే దీనివల్ల కొంత సెక్యూరిటీకి సంబంధించి ఇబ్బంది అవుతుంది, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన దృష్టికి తీసుకుపోవడంతో దీనికి సంబంధించి మొత్తం ఏవైతే వైట్ కాన్వాయ్ అంటే గత సీఎం కేసీఆర్ ఏదైతే వైట్ కాన్వాయ్ ఉందో దానికి సంబంధించి వెహికల్స్ అవే, కానీ ఆ వెహికల్స్ కలర్ మాత్రం బ్లాక్ కలర్ గా మార్చారు. ఇప్పుడు ఇవాళ తొలిసారిగా పూర్తిగా అన్ని బ్లాక్ వెహికల్స్ బ్లాక్ కాన్వాయ్ తోని మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. అంటే విదేశీ పర్యటన తర్వాత అంటే దాదాపు వారం రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. ఆ సచివాలయానికి ఇవాళ మొత్తం ఏదైతే కలర్ వైట్ కాన్వాయ్ ఉంటుందో ఆ కాన్వాయ్ సంబంధించిన ఆ వెహికల్ కి సంబంధించిన కలర్ మార్చి ఇవాళ మొత్తం బ్లాక్ కాన్వాయ్ తో ఇవాళ తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. అంటే ఇదంతా కూడా కేవలం ఏదైతే ఇంటెలిజెన్స్ అధికారులు కేవలం ఈ సెక్యూరిటీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్యూరిటీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఏదైతే అధికారులు సూచనలు చేశారో ఆ సూచనల మేరకే ఈ కాన్వాయ్ కి సంబంధించి వెహికల్ కి సంబంధించి కలర్ మార్చినట్లు తెలుస్తా ఉన్నది. దీంతో పాటు 3 రోజుల క్రితమే ఏదైతే ఈ సీఎం సంబంధించి సెక్యూరిటీ భద్రత ఉంటుందో ఈ భద్రతకు సంబంధించిన పోలీస్ సిబ్బందిని కూడా అందరినీ కూడా మార్చినట్లు తెలుస్తుంది. ఇది కూడా కేవలం ఈ ఇంటెలిజెన్స్ అధికారులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఆ అధికారులను కూడా గతంలో ఎవరైతే ఈ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు సిబ్బంది ఉండేనో వాళ్ళందరినీ కూడా మార్చినట్టు తెలుస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అతను వచ్చే కాన్వాయ్ టైంలోనే అప్పుడే కొంతమందిని మార్చారు, కానీ ఆ తర్వాత కొంతమంది కంటిన్యూగా కొనసాగారు. సో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వ హయాంలో గత సీఎం ఉన్నప్పుడు ఎవరెవరు సిబ్బంది ఉండే, ఏ పోలీసు ఎక్కడ ఉండే, ఏ సెక్యూరిటీ ఎక్కడ పనిచేశారనేది పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి వాళ్ళందరినీ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో కాకుండా వాళ్ళందరినీ తీసేసి పూర్తి స్థాయిలో సీఎం కు సంబంధించిన సెక్యూరిటీకి ఎవరెవరైతే ఉంటారో ఎంతమంది అయితే ఉంటారో దానికి సంబంధించి ఆ కాన్వాయ్ తో పాటు సీఎం నివాసం దగ్గర కూడా పూర్తి స్థాయిలో కొత్త సిబ్బందిని నియమించినట్లు తెలుస్తుంది. ఇవంతా కూడా కేవలం సెక్యూరిటీ పర్పస్ గానే నియమించినట్లు తెలుస్తా ఉండే. ఇక గతంతో చూస్తే మనం గతంలో ఈ కాన్వాయ్కి సంబంధించి దాదాపు అంటే 3వ మళ్ళీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సీఎం గా కేసీఆర్ ఉండేప్పుడు ఎన్నికల టైంలో మళ్ళీ మేము 3వ అధికారంలోకి వస్తామని చెప్పేసి ముందుగానే అతన్ని ఊహించుకొని దాదాపు 60 కోట్లతో కొత్త కాన్వాయ్లను కొనుగోలు చేసి అక్కడ విజయవాడలో రెడీ చేస్తున్నారని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన అది కూడా బయట పెట్టారు. ఆయనే సాక్షాత్గా మాట్లాడి ఇట్లా ముందస్తుగానే ఈ వెహికల్స్ కొని పెట్టారు. అంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైంది, అప్పుల కుప్పగా తయారు చేశారు. సో మళ్ళీ అదనంగా ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి, అవి కొనసాగుతాయి, కానీ 3వ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ కొత్త వెహికల్స్ అని దానికి అదనంగా ఖర్చు పెట్టారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్గా చెప్పారు. అయితే ఇవాళ ఏదైతే ఇప్పుడున్నటువంటి కాన్వాయ్ ఉందో ఈ కాన్వాయ్కి సంబంధించి కలర్ మార్చారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కొనుగోలు చేసి పెట్టినవి ఉన్నాయి, కానీ అవి వాడొచ్చు, కానీ అదంతా కూడా అనవసరపు ఖర్చు, దుబారా ఖర్చు, ప్రభుత్వానికి ఎలాంటి చాలా అంటే ప్రభుత్వానికి అదనంగా ఖర్చే తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ప్రయోజనాలు లేవు. ఇప్పుడు ఉన్న వెహికల్స్ ను వాడుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దాంట్లో ఉన్న వెహికల్స్ నే ఏవైతే పాత వెహికల్స్ గతంలో కాన్వాయ్ లో ఏ వెహికల్స్ అయితే ఉండేనో ఆ వెహికల్స్ కే కలర్ మార్చారు. ఎందుకంటే ఆల్రెడీ సీఎం బ్లాక్ వెహికల్ ఉంటుంది. సో కాన్వాయ్ అంతా కూడా వైట్ కి సంబంధించిన వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి ఒక్క వెహికల్ బ్లాక్ ఉంటుంది. దీనివల్ల కొంత సెక్యూరిటీకి సెక్యూరిటీ పర్పస్ గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిగతావన్నీ కూడా బ్లాక్ కలర్ మార్చాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు ఏదైతే సూచనలు చేశారో దాని ప్రకారమే ఈ కలర్ మార్చినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఉన్నటువంటి దీనివల్ల ఈ సెక్యూరిటీ మార్చడం కానీ తర్వాత
ఏదైతే ఈ కలర్ మార్చడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నుంచి కొన్ని లీకులు అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఎవరైతే ఉన్నారో గతంలో ఉండే నాయకులకు కొన్ని లీకులు పోతున్నాయని చెప్పేసి ఇప్పటికే చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగానే కొంత సిబ్బందిని కూడా మారిస్తే అలాంటి లీకులు బయటికి పోకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ సెక్యూరిటీ సిబ్బందిని కూడా మార్చినట్టు తెలుస్తా ఉంది. అపర్ణ.